తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించి మంగళవారం ఎన్నిక జరగనుంది. బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహిళల కోటాలో డీకే అరుణ ఆశిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని రామచంద్రరావు, తల్లోజు ఆచారి అధిష్టానం వద్ద మొరపెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీసీ నేత ఉండటం, బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే ఈటెల, లక్ష్మణ్, అరవిందుల్లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు పార్టీ అధిష్టానం నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరించి మంగళవారం ఎన్నిక జరగనుంది. ఇక బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మహిళల కోటాలో డీకే అరుణ ఆశిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు తమకు అవకాశం ఇవ్వాలని రామచంద్రరావు, తల్లోజు ఆచారి అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బీసీ నేత ఉండటం, బీసీలకు 42% రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గం నేతకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే కోణంలో నిర్ణయం తీసుకుంటే ఈటెల, లక్ష్మణ్, అరవిందుల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.